బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే 8th పే కమిషన్ కోసం అప్రూవల్ కూడా వచ్చేసింది. మరి కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్కి ఇంకా పెన్షన్స్ తీసుకునే వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఈ స్కీమ్ ఏంటి, అసలు 8th పే కమిషన్ అంటే ఏంటో ఈరోజు ఫుల్ పిక్చర్ తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వేదిక్ మ్యాథ్స్ ట్రైనర్, ఇంకా గవర్నమెంట్ జాబ్ ట్రైనర్ నరేందర్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. అంటే 8th పే కమిషన్ అంటే ఏంటి? 7th పే కమిషన్ నుంచి మనం 8th పే కమిషన్కి వెళ్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది అమలు అవ్వబోతుందా? ఇప్పుడు దీన్ని అమలు చేయబోతున్నారు, ఎంతమంది బెనిఫిట్ అవ్వబోతున్నారు దీని ద్వారా? ఎస్ మేడం, ఇక్కడ కమిషన్స్ ఫస్ట్ ఇది 8th పే కమిషన్ అంటే ఫస్ట్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. అంటే గతంలో ఎలా ఉంది కమిషన్స్. ఫస్ట్ మనకి 1946 ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత 1946 టు 1947 ఫస్ట్ పే కమిషన్. ఓకే. సో దాని తర్వాత అప్ టు ఇప్పుడు 2016 నుంచి మనకి 7th పే కమిషన్ స్టార్ట్ అయింది అనమాట. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది? 2026. అంటే ఎవ్రీ 10 yearsకి మనం 7th కమిషన్స్ చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడున్న కమిషన్ మనకి ప్రజెంట్లీ 7th పే కమిషన్. ఓకే. ఇప్పుడు జరుగుతుంది 7th పే కమిషన్. ఇప్పుడు మనకి రాబోయే 2026 జనవరి 1న వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తా అంటారు. అంటే క్యాబినెట్ అప్రూవ్ చేసింది మనకి రీసెంట్లీ న్యూస్లో చూస్తున్నాం కాబట్టి అనౌన్స్మెంట్ చేసింది. అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అంటే 2026 జనవరి 1 నుంచి శాలరీస్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే. అయితే దీంట్లో మనకి ఇప్పుడు గతంలో చూసుకున్నట్టే ప్రజెంట్ ఉన్న 7th పే కమిషన్ మనకి లెవెల్ 1. దీంట్లో శాలరీస్ ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు పనిచేస్తున్న వాళ్ళు, అదేవిధంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎక్కువగా. ఇప్పుడు ఎస్ఎస్సి తీసుకోండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేస్, ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ పనిచేస్తున్న అభ్యర్థులకి 2026 జనవరి 1 నుంచి ఒకవేళ జాబ్ అపాయింట్మెంట్ వస్తే అప్పటి నుంచి న్యూ శాలరీస్ అనమాట. ఓకే. రివైజ్డ్ చేసేసి అప్పటి నుంచి హైక్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న కమిషన్ మనకి 7th పే కమిషన్. సో దీంట్లో మనకి లెవెల్ 1 తీసుకుంటే లెవెల్ 1 నుంచి 18 వరకు ఉంటుంది మనకి శాలరీస్. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో నాన్ గెజిటెడ్ అనమాట. యూపీఎస్సీ తీసుకోండి, గెజిటెడ్ లెవెల్ 10 అబోవ్ ఉంటుంది. లెవెల్ 10 అబోవ్ గెజిటెడ్ పోస్ట్ అనమాట. అంటే మనకి లెవెల్ 1 తీసుకుంటే బేసిక్ 18,000. ఇప్పుడున్న 7th పే కమిషన్ ప్రకారం లెవెల్ 1 18,000 బేసిక్ శాలరీ. దీని మీద ఇప్పుడున్న 7th పే కమిషన్ లెవెల్ 1 18,000. సో దీని మీద డిఏ, హెచ్ఆర్ఏ, తర్వాత ఇట్లాంటి టీఏ ఇవన్నీ యాడ్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడున్న 7th పే కమిషన్ ప్రకారం యావరేజ్ తీసుకుంటే మనకి 30 to 35 ఉంది. ఇది 7th పే కమిషన్. ఒకవేళ 8th పే కమిషన్ వస్తే ఈ లెవెల్ 1 18,000 చేంజ్ అయిపోతుంది మనకి. ఓకే. అంటే ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్ నా అంచనా ప్రకారం అయితే లెవెల్ 1 అనేది 26,000 రావచ్చు మేబీ. అంటే 18,000 కాస్త 26,000 రావచ్చు. సో 26,000 వస్తే లెవెల్ 1 కేటగిరీకి, అంటే లెవెల్ 1 అంటే 10th క్లాస్ అర్హతతోటి, అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉద్యోగాలు అనమాట. దాంట్లో ఎంటీఎస్ కానీ, గ్రూప్ డి కానీ, ఇట్లాంటి ఏదైనా 10th క్లాస్ ఉద్యోగాలతోటి. సో లెవెల్ 1 ఒకవేళ వస్తే 26,000 బేసిక్ పే అయితే ఒకవేళ ఇప్పుడు గతంలో తీసుకుంటే 7th పే కమిషన్ నుంచి 8th పే కమిషన్ వచ్చింది కాబట్టి ఇంక్రిమెంట్ అనేది 2.28% రావచ్చు ఇప్పుడున్న శాలరీస్. అంటే 18,000 మీద ఇంక్రిమెంట్ అనమాట, ఫిట్మెంట్ అంటది. సో 2.28% రావచ్చు. ఒకవేళ వస్తే లెవెల్ 1 26,000 బేసిక్ అయితే దాని మీద డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ ఇవన్నీ కలుపుకొని అరౌండ్గా మనకి 40 to 45,000 ఇది లెవెల్ 1కి చెప్పింది. 40 to 40,000 వరకు ఇన్ హ్యాండ్ శాలరీ రావచ్చు. ఇది 8th పే కమిషన్ ఇంప్లిమెంట్ అయితే. సో 8th పే కమిషన్ ఇంప్లిమెంట్ అయితే మనకి లెవెల్ 1 కేటగిరీ తీసుకుంటే 40 to 40,000 శాలరీ రావచ్చు. సో అట్లా మనకి లెవెల్ 2 తీసుకోండి, దానికి ఒక 5,000 ఇంక్రిమెంట్ 52. లెవెల్ 3 తీసుకోండి 55. అట్లా లెవెల్ అప్ టు లెవెల్ 18 వరకు. అంటే మీకు డిపెండ్ ఆన్ ది క్వాలిఫికేషన్ బట్టి 10th క్లాస్ ఉంది కాబట్టి లెవెల్ మినిమం బేసిక్ పే మనకి 26,000 అయితే ఒకవేళ అప్పుడు అట్లీస్ట్ 40 to 40,000 పర్ మంత్. డిపెండ్ ఆన్ ది సిటీస్ అనమాట. దీంట్లో ఎక్స్ సిటీస్, వై సిటీ, జెడ్ సిటీ అనమాట. సో ఎక్స్ సిటీస్ యావరేజ్గా 45 వస్తే, వై సిటీ, జెడ్ సిటీ అంటే కొంచెం ఒక 3 to 4,000 రొటేషన్ ఉండొచ్చు అనమాట. సో అదే మనకి శాలరీస్ అనమాట ఇంక్రిమెంట్. ఒకవేళ 8th పే కమిషన్ వస్తే యావరేజ్ తీసుకుంటే 40 to 40,000 పర్ మంత్. ఇది లెవెల్ 1 కేటగిరీకి. దీంట్లో మనకి 10th క్లాస్ తర్వాత 45,000 తీసుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కూడా 50 to 60,000 అకార్డింగ్ టు లెవెల్ బేస్ అనమాట. ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ తీసుకోండి, కొన్ని పోస్టులు ఉంటాయి, సీజర్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ తీసుకోండి, దాంట్లో లెవెల్ 7 ఉంటుంది. అంటే 1 lakh అబోవ్ నీకు శాలరీ పర్ మంత్. ఎవరైతే అభ్యర్థులు అంటే జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎట్లా ఇంక్రిమెంట్ అవుతుంది ఫిట్మెంట్. సో ఎప్పుడు ప్రిపేర్ అయిన అభ్యర్థులు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్, అప్కమింగ్ నోటిఫికేషన్ కదా, అది ఒకవేళ 2026 జనవరి 1 లోపు
మీకు అంత అపాయింట్మెంట్ ఇస్తే అప్పటి నుంచి మీకు న్యూ శాలరీస్ అనమాట. ఓకే. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్స్ బెనిఫిట్ చాలా ఉంది. సో శాలరీస్ కూడా ఇంక్రిమెంట్ చేశారు కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో సో వాళ్ళు ప్రిపేర్ కండి ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి. సో మీ శాలరీస్ కూడా దాంతో బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి యూ డెఫినెట్లీ అట్లీస్ట్ మినిమం బేసిక్ పే మీకు 40,000 to 40,000 పర్ మంత్ రావడానికి అవకాశం ఉంది శాలరీస్ పరంగా. ఓకే. సో ఎంతమంది బెనిఫిట్ అవుతుంది? జనరల్గా పెన్షనర్స్ కూడా దీనివల్ల బెనిఫిట్ అవుతుంది, అలాగే ఎంప్లాయీస్కి కూడా జనరల్గా ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి కూడా దే విల్ గెట్ సమ్ బెనిఫిట్స్. అవి ఎలా ఉండబోతున్నాయి? బెనిఫిట్స్ అంటే మేడం చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, కేటగిరీ వైజ్ తీసుకోండి. దీంట్లో ఎంప్లాయీస్కి రైల్వే ఎంప్లాయీ తీసుకోండి. దాంట్లో డిపెండ్ ఆన్ ది వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెనిఫిట్స్ అంటే మనకి దీంట్లో ఎస్ఎస్సి కేటగిరీ ఒకటి, యూపీఎస్సీ కేటగిరీ ఒకటి, రైల్వే కేటగిరీ ఒకటి. సో ఎగ్జాక్ట్ చెప్పలేము మనం. ఈ కేటగిరీస్ ఏంటంటే శాలరీస్ అనమాట. అంటే దీంట్లో కూడా లెవెల్ 1 శాలరీ ఉంటుంది. దీంట్లో కూడా మన లెవెల్ 1 to లెవెల్ 7 వరకు ఉంటుంది. ఇది రైల్వే కేటగిరీలో. రైల్వే ఎస్ఎస్సి తీసుకోండి, లెవెల్ 1 to లెవెల్ 7 to 8 వరకు ఉంటుంది. అది యూపీఎస్ అంటే అదే అదర్ కేటగిరీ. సో యావరేజ్ తీసుకుంటే దీంట్లో ఎక్కువ మంది ఇండియాలో ఎక్కువ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వేస్ అనమాట. దాదాపుగా 2 లక్షల ఎంప్లాయీస్ స్టిల్ చేస్తున్నారు. దాంట్లో ఎక్కువ 2 lakhs ఎంప్లాయీస్ ఎక్కువలో ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు పనిచేస్తున్న వాళ్ళు రైల్వేస్ అనమాట. సో వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ అవుతుంది అనమాట. తర్వాత ఎస్ఎస్సి, యూపీఎస్సి. సో లార్జెస్ట్ కేటగిరీ ఇది రైల్వే డిపార్ట్మెంట్. అంటే దీంట్లో మళ్ళీ ఎక్కువగా ఉద్యోగాలు గ్రూప్ డి అనమాట. సో గ్రూప్ డి ఉద్యోగాలు అంటే ఎక్కువగా భర్తీ అనేది 1,00,000 ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు పడుతుంటుంది. సో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనమాట. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ కూడా మనకి దాదాపుగా 60 నుంచి 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి ఖాళీగా, వేకెన్సీస్. అంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట. ఎవరైతే గతంలో పనిచేసిన వాళ్ళు నోటిఫికేషన్ పడ్డది కదా, 2018లో పడ్డది, 19లో పడ్డది. తర్వాత వాళ్ళు ఆల్రెడీ 2018లో 60,000 ఉద్యోగాలు పడ్డది, 19లో 1,00,000 ఉద్యోగాలు పడ్డది. సో వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుంది అనమాట. 1 year తర్వాత లెవెల్ 1 చేంజ్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళు ఆల్రెడీ చేసిన ఎంప్లాయీకి ఇప్పుడు లెవెల్ 3, లెవెల్ 4 వచ్చేసరికి దాదాపుగా అరౌండ్ 60,000 to 70,000 పర్ మంత్ రావచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ జాబ్లో చేస్తున్నారు కాబట్టి 2-3 years సర్వీస్ అయిపోయింది వాళ్ళకి. కాబట్టి లెవెల్స్ అనేది 1 year తర్వాత చేంజ్ అయిపోతూ ఉంటుంది. లెవెల్ 1 to లెవెల్ 2. ఇప్పుడు గ్రూప్ డి ఎంప్లాయీ తీసుకుంటే లెవెల్ 1 నుంచి ప్రమోషన్ లెవెల్ 2 అట్లా అనమాట. సో ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏంటంటే నోటిఫికేషన్, ఇప్పుడు గ్రూప్ డి నోటిఫికేషన్ పడ్డది కాబట్టి కొత్త వాళ్ళకి ఏంటంటే యావరేజ్ తీసుకుంటే 40,000 to 40,000 పర్ మంత్, డిపెండ్ ఆన్ ది లెవెల్ వైజ్గా. సో ఇట్లా బెనిఫిట్స్ చాలా ఎక్కువగా రైల్వే ఎంప్లాయీస్కి ఉండొచ్చు. అదేవిధంగా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా చాలా వరకు బెనిఫిట్స్ ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి ఈ కేటగిరీస్ వైజ్గా ఇంకొక పెన్షన్స్ 60 lakhs వరకు ఎబో, అంటే పెన్షన్స్ అంటే ఆల్రెడీ రిటైర్మెంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా వర్తిస్తారు అనమాట. దీంట్లో అకార్డింగ్ టు మనకి డిఫరెంట్ వేరియేషన్ అనమాట. ఎస్ఎస్సి తీసుకోండి, ఆర్ఆర్బి అండ్ యూపీఎస్సి. సో ఇవన్నీ ఆ కేటగిరీ వేరే ఉంటుంది, లెవెల్ వైజ్గా ఉంటుంది. కాబట్టి అప్రాక్సిమేట్ చెప్తున్నాను అంటే ఎక్కువగా బెనిఫిట్ అయ్యి దీనికి రైల్వే ఎంప్లాయీస్కి. ఎందుకంటే ఎక్కువగా ఉద్యోగులు దాంట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ కూడా దాదాపుగా ఇప్పుడు 30,000 అంటారు కాబట్టి 1,00,000 ఉద్యోగాలు ఉంది దాంట్లో. సో వాళ్ళకి కూడా ఇప్పుడు ఆ లోపు 26 కల్లా అయిపోతే జాయినింగ్ అయిపోతే వాళ్ళకి ఇంకా బెనిఫిట్. సో బెనిఫిట్సే కానీ ఇందులో ఏమి ప్రాబ్లం ఏమీ లేదు. మనకి పే పెరిగే కొద్దీ ఇంకా హ్యాపీగా ఉంటుంది, పే పెరుగుతుంది కాబట్టి. ఎందుకు పెంచారంటే మేడం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎవరి 10 yearsకి మనకి 7th పే ఇప్పుడు కమిషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మినిమం గ్రాసరీ తీసుకోండి, అన్ని ఫుడ్ హైక్ ఇంక్రీజ్ అవుతుంది కదా కాస్ట్. మనకి ఇంట్లో గ్రాసరీ వస్తువు కానీ ఏవైనా క్లాత్స్ కానీ వాట్ ఎవర్ బి. సో హైక్ అవుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందండి ప్రతి ఎవ్రీ 10 yearsకి కమిషన్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది. అంటే అకార్డింగ్ టు దీని కమిటీ చేస్తారు. ఇప్పుడు దీని కమిటీ చేసిన తర్వాత కమిటీ ఎంత ఇవ్వాలి అంటే గతంలో తీసుకున్న ఆధారంగా ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ ఎకానమీ ఆధారంగా పర్ పర్సన్ ఎంత ఫుడ్ క్వాలిటీ తీసుకుంటారు, ఎంత ప్రైస్ ఉంది, దాని ఆధారంగా మనకి వాళ్ళ శాలరీస్ డిసైడ్ చేస్తారు అనమాట. ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు 10 yearsకి ఒకసారి కమిషన్స్ మారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్స్ వారికి అప్లికబుల్ కాబట్టి ఈ పే కమిషన్స్ అనేవి వాళ్ళు జాయిన్ అయినప్పుడు 10 years ఆగాల్సిందేనా హైక్ కోసం, లేకపోతే ఇయర్లీ వాళ్ళకి హైక్ ఉంటుంది? అంటే ఇలా దీంట్లో డిఏ ఉంటుంది, డిఆర్ఎస్ సర్వీస్. అది ఎప్పుడు అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది శాలరీస్ అనేది అందరు కలుపుకొని ఇప్పుడు ఈ 10 years ఏదంటే ఈ లెవెల్ కమిషన్ చేంజ్ అయిపోతుంది. లెవెల్ 1 అనేది కేటగిరీ అలానే ఉంటుంది. ఇప్పుడు దాంట్లో డిఏ చేంజ్ అయిపోతుంది. డిఏ ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రీజ్మెంట్ ఉంటుంది. అట్లా 6 monthsకి 1 yearకి ఇంక్రిమెంట్ ఉంటుంది. కానీ లెవెల్ 1 అనేది ఫిక్స్డ్ ఉంటుంది కదా, అది 10 years వరకు ఉంటుంది. ఇప్పుడు ఉన్న 7th పే కమిషన్ ప్రకారం లెవెల్ 1 అనేది 18,000 అప్ టు 10 years వరకు. తర్వాత మళ్ళీ రివైజ్ చేస్తుంది కమిషన్. మళ్ళీ ఇప్పుడు వచ్చే కమిషన్ లెవెల్ 18,000 కంటే ఏవో ఉంటుంది కమిషన్. మినిమం బేసిక్ పే 26,000 చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అట్లా దాని మీదనే డిఏ, టీఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఆ 10 years లోపు దానికి వర్తించదు. అంటే డిఏ అంటే మనకి సిటీలో అకార్డింగ్ టు మనకి హౌస్ రెంట్ అలవెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చేంజ్ అవుతుంది కదా, దాన్ని బట్టి మనకి శాలరీ అనేది హైక్ అవుతుంది అనమాట. ఈ లెవెల్ 1 అనేది చేంజ్ కాదు అప్ టు 10 years వరకు. ఓకే అండి, థ్యాంక్ యూ.